Hi friends, this is Gauri Shankar and welcome to our channel. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల స్థలాలు ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది మన మార్కెటింగ్ డైరెక్టర్ హరీష్ గారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సార్. హాయ్ గౌరీ. ఫైన్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ సార్, థ్యాంక్ యూ. అసలు 20 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, చాలా డెవలప్మెంట్స్ అనేవి చాలా విభత్సంగా జరిగిపోయినాయి. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ చాలా భూమ్ లో రన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవతల షాద్ నగర్ ఇప్పుడు మనకి హైవేస్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో మన ప్రాజెక్ట్ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 4 హైవేస్ మేజర్ అండి. ఓకే. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హైవేస్. సో ప్రెసెంట్ హైవే వచ్చేసి మనకి బెంగళూరు హైవే. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి శ్రీశైలం హైవే. ఓకే. తర్వాత మనకి విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే. సో ఈ 4 హైవేలలో మన ప్రాజెక్టులు 18 వెంచర్స్ ఉన్నాయి మొత్తం. మీరు 4 మేజర్ హైవేస్ మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పారు కదా. అవును. ఇప్పుడు షాద్ నగర్ హైవేలో అసలు షాద్ నగర్ ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది? అసలు షాద్ నగర్ హైవే మీదనే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయి? కస్టమర్స్ కూడా ఎందుకు షాద్ నగర్ వైపు చూస్తున్నారు? ఎస్ సార్, షాద్ నగర్ ఫ్యూచర్, షాద్ నగర్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఒక 20 years బ్యాక్ అన్నారు, 2000 years లోకి వెళ్ళిపోతే హైటెక్ సిటీ. అవును. ఇది మన మేజర్ ఒక చెప్పుకుంటూ వెళ్ళిపోతాం మనకు హైటెక్స్ లో. సో అది ఒక కుండలతోటి గుట్టలతోటి ఉన్న ఏరియా. ఆ ఫ్యూచర్ హైదరాబాద్ అని చెప్పేసి ఎట్లా డిజైన్ చేశారో ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్లీ 20 years కి చూసుకున్నట్టయితే మనకి ఎలా డెవలప్ అయిందో షాద్ నగర్ కూడా మాక్సిమం అలా అవ్వబోతుంది. దానికి మేజర్ రీజన్స్ ఒక 5 పాయింట్లతోటి క్లోజ్ చేద్దామండి మనం. ఒకటి ఫస్ట్, సో నెంబర్ 1 మనకు కావాల్సింది ఏంటంటే రోడ్వే కావాలి. ఏదైనా ఒక భూమి డెవలప్డ్ భూమి అవ్వాలంటే ట్రాన్స్పోర్టేషన్ కంపల్సరీ. సో దాంట్లో భాగంగా చూసుకుంటే మనకి హైవే, నేషనల్ హైవే, ఇది వచ్చేసి బెంగళూరు నేషనల్ హైవే NH44 అంటాం మనం. సో ఇది మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 3000 కిలోమీటర్ల ప్లస్ ఉన్న హైవే ఇది. అది పెద్ద హైవే. దీనికే నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే మన హైదరాబాద్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన హైవేకి కనెక్ట్ అయి ఉంది. ఇది షాద్ నగర్ కూడా ఈ హైవేకి కనెక్ట్ అయ్యింది. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి, అంటే ఇప్పుడు సెర్జ్ అని చెప్పుకుంటాం మనం, స్పెషల్ ఎకనామిక్ జోన్ చెప్పుకుంటాం. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమైతాయి అంటే గవర్నమెంట్ ల్యాండ్ లో లీజ్ పర్పస్ లో నడుస్తుంటాయి. సో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా షాద్ నగర్ లో ఎక్కువ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా మీకు ఒక న్యూస్ విన్నారు కదా, ఇది జూ పార్క్ షిఫ్ట్ అవుతుంది మనకి. 850 ఫస్ట్ 400 చేశారు, తర్వాత దాన్ని 850 ఎకరాలు చేశారు. ఉమెన్ క్రికెట్ స్టేడియం పడుతుంది, అది దాదాపు 300+ ఎకర్స్, అది కూడా షాద్ నగర్ లో. సో ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండడం వల్ల ఏమైతుందంటే వచ్చిన కంపెనీస్ ని గ్రోత్ చేస్తుంది. సో దాన్ని చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకి మీరు అమెజాన్ డేటా సెంటర్ చూసి అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఇది మేకగూడ దగ్గర. సో అది కూడా దాదాపు 40 ఎకరాలలో చాలా పెద్దగా డెవలప్ అవుతుంది. సో ఇట్లా కంపెనీస్ ప్లస్ మనకి ఈ ఏదైతే ఆ జూ పార్క్ ఏరియాస్ ఇవన్నీ ముందుకెళ్తూ ఉంటే, సో మరొక హైటెక్ సిటీగా పిలువబడుతుంది ఇప్పుడు షాద్ నగర్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకుంటే ఇప్పుడు ఎందుకు అంటే తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఆ ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ లో ఒక 15 years బ్యాక్ వెళ్తే అక్కడ ఏం లేదు, ఒక 2-3,000 కి స్క్వేర్ యార్డ్ అని చెప్పారు. అప్పుడు ఏమన్నారు, దానికి అంత వాల్యూ లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేయలే, ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే, రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని మాత్రం తెలుసు పక్కా. సో ఇప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ హైవేలో మనకు 5 వెంచర్లు ఉన్నాయి, చాలా తక్కువ బడ్జెట్, జస్ట్ 8,000 నుంచే స్టార్ట్. సో ఇది ఫ్యూచర్ షాద్ నగర్ అండి. ఇలాంటి ఇంకా మీకు ఏమన్నా అడ్వైజెస్ కావాలంటే సో నా నెంబర్ కు కాల్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.